హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 308 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి లైరస్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివిల్ సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు అంటే ట్రైనీ రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ వాళ్ళని మాత్రమే ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా సివిల్ సెలక్షన్ కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఆ మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి silpi.g@lyraslife.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఎంఫార్మసీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రెగ్యులేటరీ అఫైర్స్ ఏ కాకుండా మరే ఇతర డిపార్ట్మెంట్ కి మీరు లైరస్ ఫార్మాలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి కూడా మీ డాక్యుమెంట్స్ పంపించవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు, అది కూడా ఎంఫార్మసీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఎంఫార్మసీ వాళ్ళకి చాలా రేర్ గా, అంటే పర్టికులర్ గా ఎంఫార్మసీ వాళ్ళకి అని చాలా రేర్ గా అడుగుతుంటారు. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అనోరా ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా సివిల్ సెలక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళడుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్, ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇది OSD అని చెప్పొచ్చు, అంటే ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కు మాత్రమే ఆడడం జరుగుతుంది. ముందుగా మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి ఏరియా వచ్చేసి అంటే ఫంక్షనల్ ఏరియా కింద మనం చెప్పుకోవచ్చు. సో లిక్విడ్స్, డ్రై సిరప్ మరియు సపోజిటరీస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు MSc చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ఆర్ట్ వర్క్, చేంజ్ పార్ట్స్ ఎవాల్యూషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, అంటే ప్యాకేజింగ్ అండ్ డెవలప్మెంట్ లో ఎవరికైతే డిప్లొమా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ప్రాసెస్ డెవలప్మెంట్, ఎగ్జిక్యూటివ్ బ్యాచెస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 3 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు MSc చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ ఇన్ వ్యూ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి సివి సెలక్షన్స్ కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే paramesh.t@
heterodrux.com అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా అనోరా ఫార్మాకి సంబంధించినటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మీరు అప్లై చేసిన వాళ్ళు అవుతారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అనోరా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెడ్రిచ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి బెంగళూరులో జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 4th March 2019 జరుగుతున్నాయి. అంటే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి మెడ్రిచ్ యూనిట్ 3, కనకపుర రోడ్, నెంబర్ 4/3, అవలాహలి, అంజనపుర పోస్ట్, కనకపుర రోడ్, బెంగళూరు. ఇది వచ్చేసి వెను అనమాట. అంటే అదే విధంగా ల్యాండ్ మార్క్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆపోజిట్ టు కొడాస్ గ్లాస్ ఫ్యాక్టరీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ హరినగర క్రాస్, కోనన్కుంటే. అండ్ అదే విధంగా సిటీ బస్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సిటీ బస్ నెంబర్ ఫ్రమ్ బన్శంకరి బస్ స్టాండ్ 215 నెంబర్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ మెట్రో ట్రైన్ వచ్చేసి ఎల్చెన్హల్లి స్టాప్, అంటే లాస్ట్ స్టాప్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ఎల్చెన్హల్లి సిటీ బస్ నెంబర్ 215 అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. చాలా రేర్ గా ఫ్రెషర్స్ కి అడుగుతుంటారు. అది కూడా క్యూసీ, క్యూఏ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి కావాల్సినటువంటి ఫ్రెషర్స్ ను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ మరియు క్యూఏ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, బి ఫార్మా, ఎం ఫార్మా ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా అడుగుతుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. మెడ్రిచ్ కంపెనీ అంటే చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైథిలి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 4th March 2019 జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి R&D, QA, ఎలక్ట్రికల్ మరియు ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే అదే విధంగా వీళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఎంఎస్సి, బిఎస్సి, డిప్లొమా, ఐటీఐ అండ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం గమనించినట్లయితే R&D, QA డిపార్ట్మెంట్స్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 1 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఆపరేటర్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ శాలరీ కూడా మెన్షన్ చేయబడింది. అంటే ఆపరేటర్స్ కోసం సంబంధించినటువంటి శాలరీస్ కింద మనం చెప్పుకోవచ్చు. 10,000 గా ఉండబోతుంది. అండ్ రెఫరల్ బోనస్ వచ్చేసి 1,000 to 2,000 అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి తిరుపతి అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి APIIC ఇండస్ట్రియల్ ఏరియా, గాజుల మండ్యం విలేజ్, రేణిగుంట. ల్యాండ్ మార్క్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది నియర్ ఆయిల్ ఫ్యాక్టరీ అని. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఇంటర్వ్యూ జరిగే చోటు కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం గర్ల్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మైథిలికి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి admin@mythililifesciences.com అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే బిఎస్సి, ఎంఎస్సి వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం డిప్లొమా వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం తిరుపతి మరియు రాయలసీమ ఏరియాలో ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరూ
వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదే విధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.